ఈరోజు మన రివ్యూ చూసుకుంటే సైంధవ్. సో సైంధవ్ అయితే చూశాను, నాకు ఎలా అనిపించింది అని అయితే మీకైతే షేర్ చేసుకుంటాను. ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీంట్లో అయితే ప్రజెంట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంధవ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్స్ గుడ్ వాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ జాన్ విక్ స్టైల్లో అయితే తీయడానికి ట్రై చేశారు, బట్ కొద్దిగా మనం హాలీవుడ్ మూవీస్ లాగా అనిపించింది, కానీ కొద్దిగా లో అయిందని చెప్పవచ్చు, కొద్దిగా లాగ్ ఉండింది. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే నాకైతే పర్సనల్లీ లైక్ ఇట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వెంకటేష్ గారిని అయితే చాలా డిఫరెంట్గా అయితే చూపించారు. అండ్ ఆ ప్రజెంటేషన్కి అయితే శైలేష్ కౌల్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. డిఫరెంట్ వెంకటేష్ గారిని అయితే చూస్తాం ఈ మూవీలో. అండ్ హిజ్ యాక్టింగ్ వాజ్ ఫినామినస్ అండ్ యాక్షన్ సీన్స్ వాజ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీలో. ఇప్పుడు మనం ఈ స్టోరీ లైన్ అయితే మాట్లాడుకుందాం. సో స్టోరీ స్టార్ట్స్ విత్ అన్ ఇంటర్వ్యూ విత్ తనికల్ల బర్నీ అని చెప్పుకోవచ్చు, ఒక అబ్బాయితో. అది మనకి చంద్రప్రస్థ అనే ప్రదేశంలో జరగద్ది. ఆ చంద్రప్రస్థ అనే దగ్గర నుండి మనకి చిన్నపిల్లల్ని అయితే ఒక దాంట్లో అయితే చేర్చుకుంటారనమాట, ఒక కార్టెల్లో. సో ఆ కార్టెల్లో ఈ గన్స్, ఈ డ్రగ్స్ ఇష్టం ఉండే వాళ్ళందరూ దాంట్లో అయితే ఉంటారనమాట. సో గన్స్ కాలవడానికి. సో వీళ్ళు దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళని గన్స్ ఇప్పించి వాళ్ళని ట్రైన్ చేయించి ఒక యుద్ధాలకి ఇట్లాంటికి అయితే పంపిస్తారు. దాని తర్వాత మనకి వెంకటేష్ గారి ఎంట్రీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వెంకటేష్ గారికి అయితే కూతురు ఉంటుంది. అండ్ షీ వాజ్ వెరీ క్యూట్ అండ్ వెరీ ఫినామినస్ యాక్టింగ్ అయితే చేసింది ఆ చిన్నపిల్ల. అండ్ వెంకటేష్ గారు వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఏడిపించేశారు భయ్య అసలక అదుర్సది. అది వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం హైలైట్ తీశారు. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ అయితే వాళ్ళ ఇంటి పక్కనైతే ఉంటుంది. అండ్ షీ వాజ్ ఆల్సో గుడ్. తన క్యారెక్టర్లు అయితే తను చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రాలేదు. బట్ ఓకే, అక్కడి వరకు తన క్యారెక్టర్ ప్రకారం అయితే దట్స్ గుడ్. అక్కడ దాకా చాలా ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ చిన్న పిల్లకి ఒక వ్యాధి అయితే ఉంటుంది, మనకి నార్మల్ ట్రైలర్స్లో ఇట్లన్నీ చూపించేలా సాంగ్స్లో. సో ఆక్సిజన్ పెట్టుకొని సేమ్ అట్లాగే ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ తన్ని కాపాడారా లేదా, ఈ కార్టెల్కి సైకోకి ఏం సంబంధం? వెంకటేష్ గారిని సైకో అంటారనమాట ఈ సినిమాలో. సో వాళ్ళకి ఏం సంబంధం, అసలు తను ఎందుకు అంత యాక్షన్ చేస్తున్నాడు, అదంతా మీరు సినిమా హాల్లో చూసి తెలుసుకోవాలన్నమాట. అండ్ దట్ వాజ్ ఫినామినస్. నాకైతే స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది. కొన్ని మైనర్ పార్ట్స్లో అయితే లాగ్ అనిపించింది కానీ, బట్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. చాలా బాగా చూపించాడు అనమాట. అండ్ వెంకటేష్ గారు ఆ చిన్న పాప అయితే అసలు ఫుల్ ఎమోషనల్. అండ్ చాలా బాండింగ్, వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళ యాక్టింగ్ అంతా చూడగానే అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఎమోషనల్గా కానీ ఫీల్ అయ్యానని చెప్పుకోవచ్చు. అండ్ ఆ అమ్మాయిని కాపాడారా లేదా, ఈ కార్టెల్కి వెంకటేష్కి ఏం సంబంధం, ఇదంతా మనకైతే సినిమాలో చూసి మీరైతే తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్స్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం, శైలేష్ కౌల్ గురించి. అండ్ తను హిట్ 2 అయితే తీసాడు, దాని తర్వాత సైంధవ్ అయితే తీసాడనమాట. సో హిట్ అనేది హిట్ యూనివర్స్. అండ్ సైంధవ్ ఈజ్ లాస్ట్లో చెప్తాను అనమాట. సో సైంధవ్ని తను చాలా బాగా ప్రజెంట్ చేశాడని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీలో, ఐ లిటిల్ బిట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఆ 2 మూవీస్ తర్వాత ఇంకో మూవీ, అది కనుక కొద్దిగా పెద్ద బడ్జెట్, అలాగే మనకి వెంకటేష్ గారు ఎలా ప్రజెంట్ చేశాడు, ఆ టీజర్ చూడగానే మనకి గ్లిమ్స్ ఇట్లాంటివి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ లైక్ ఇట్, ఎందుకంటే చాలా బాగా ప్రజెంట్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి రోహిణి శర్మ గారు కానీ అయితే ఉంటారనమాట. తన రోల్ కానీ బాగుంటుంది, ఒక డాక్టర్ అనమాట తను. సో తను కాపాడడానికి చూస్తుంది. ఈ ముందు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో. దీని చుట్టే మనకి మొత్తం తిరగద్దు అనమాట. సో తను కానీ కొద్దిగా ఇంకెక్కువ వాడుంటే బాగుండేది, బట్ ఓకే, తన క్యారెక్టర్ ప్రకారం అయితే తను గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఈయన క్యారెక్టర్ కానీ అయితే చాలా బాగుంటుంది అనమాట, చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా కొద్దిగా చూపించుంటే బాగుండేది ఈయన క్యారెక్టర్ని, బట్ అక్కడి వరకు అయితే చాలు, బెటరే అని చెప్పుకోవచ్చు. అండ్ గైస్ అయితే ఫైట్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ హాఫ్లో మనకి ఒక సైమల్టేనియస్ ఫైట్ అయితే వస్తుంది. ఆ ఫైట్ చూడగానే నాకైతే అబ్బా ఏమన్నా ఉందా అనిపించింది. అసలు అట్లాంటి ఫైట్ అయితే నా లైఫ్లో చూడాల. నాకు కొత్తగా ప్రజెంట్ చేసినట్టు అయితే అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫైట్ అయితే. ఆ ఫైట్ ఫస్ట్ హాఫ్లో మాత్రం గూస్ బంప్స్ అయితే ఇస్తుంది. అండ్ మన సైకో అయితే అదరగొట్టాడని చెప్పుకోవచ్చు ఆ ఫైట్లో. తను చంపడం కానీ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంకా బ్లర్ చేయకుండా థియేటర్స్లో వదులుంటే బాగుండేది. వదులుంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చిండేవాళ్ళు, కానీ ఏం కాదు. దాని తర్వాత చూసుకుంటే మన నవాజుద్దీన్ గారి గురించి మాట్లాడాలి. అసలు ఈ సినిమా నవాజుద్దీన్ గారిదిలాగా అనిపించింది అబ్బా. అసలు అంత డామినేట్ చేశారు వెంకటేష్ గారిని అయితే. అసలు ఆయన అయితే యాక్టింగ్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు, బెన్ స్టోక్సే అని చెప్పుకోవచ్చు. మీకు ఈ వర్డ్ మీరు సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీకు అర్థం అవుద్ది, ప్రస్తుతం రివ్యూ చేసేటప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. బట్ సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఈ వర్డ్ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే అంత బాగా చేశారు. ఆయన ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో మూవీ అని చెప్పుకోవచ్చు. ఆయన అయితే తీశారు భయ్య. ఇంకా చాలా చూడాలనుకుంటున్నాను ఆయన దగ్గర నుండి ఇట్లాంటివి, ఎందుకంటే హిందీలో చూసాను, చాలా బాగా చేస్తాడు ఆయన. అండ్ ఆయన కామెడీ కానీ చాలా
బాగుంటుంది. కామెడీయే, అది సీరియస్ టైంలో వస్తుంది, ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేషన్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట. దట్స్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా ఆయన క్యారెక్టర్ దగ్గర నుండి, కానీ సూపర్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత నుండి మనకి సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుద్ది. మళ్ళీ కూతురు ఇంకా మన సైకో గారి గురించి మధ్యలో జరుగుతుంటాయి సీన్స్. అండ్ సాంగ్స్ వాజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సంతోష్ నారాయణ గారు బీజిఎం సాంగ్స్ అయితే అదరగొట్టారని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆర్య గారి గురించి మాట్లాడుకుంటే మనకి ఆర్య గారిది ఒక స్లైట్గానే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో చూసుకుంటే. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను, అదైతే మనం ఇంకా చూడాలన్నమాట. తను ఉన్నంత వరకు మాత్రం, ఆర్య గారు ఉన్నంత వరకు మాత్రం చాలా బాగుంటుంటే, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్, వాళ్ళిద్దరు కలిసి చేసే ఫైట్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట, మన సైకో ఇంకా ఆర్య గారు చేసినట్వి. అండ్ ఈ క్యారెక్టర్ చూసుకుంటే ఇంకా వాడాల్సింది అనిపించింది, మీకు చూపిస్తున్నాం కదా వీడియోలో. సో ఈయన ఇంకా వాడుంటే బాగుండేది, నాకు ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంతగా రాలేదు ఈయన దగ్గర నుండి. అదొక్కటి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఆయన చాలా బాగా చేయగలుగుతాడు. ఎందుకంటే మనం భీష్మ ఇట్లాంటి సినిమాస్ చూసాం కాబట్టి మనకి ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపించింది ఆయన దగ్గర నుండి, కానీ రాలేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే గ్యారీ బిహెచ్ గారు ఇంకొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది సినిమాని అయితే. నాకు ఒక 15 minutes అయితే లాగ్ అనిపించింది. కొన్ని సీన్స్, కొన్ని ఫైట్స్ అయితే ఉంటాయి, అవి కొద్దిగా లాగ్ లాగా అనిపిస్తుంది. సో వాటిని ట్రిమ్ చేసి ఉంటే అయితే బాగుండేది. అండ్ వెంకటేష్ గారు 75th మూవీ హిట్టా ఫట్టా అంటే నా వరకు అయితే హిట్టే అని చెప్పవచ్చు. సో సినిమా అయితే మీరు చూడొచ్చు, మీరు బాగా నచ్చద్దు మీకైతే. ఫైట్స్ బాగుంటాయి, యాక్షన్ డ్రామా బాగుంటుంది అనమాట. వాళ్ళ మధ్య సెంటిమెంట్, కూతురు వెంకటేష్ గారి మధ్య అయితే అదూర్స్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ వాచ్ ఫర్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ ఈస్ వెరీ గుడ్. సో నేను ఈ మూవీకి ఓవరాల్గా ఇచ్చే రేటింగ్ 3.75 to 4 out of 5 రేటింగ్ అయితే ఇస్తానమాట. సో మీరు సైంధవ్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు, బాగుంటుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్స్ గానీ అయితే ఉంటాయి. అండ్ మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట సైంధవ్ గురించి. అంతే, ఇంకా ఈ రివ్యూ అయితే మీకైతే రివ్యూ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రివ్యూ అయితే కలుసుకుంటాను.